మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఈ టన్నల్స్ విషయంలో అత్యంత నైపుణ్యం ఉన్న అందరినీ మేము ఆహ్వానించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో దేశ సరిహద్దుల్లో టన్నల్స్ నిర్మించేవాళ్ళు, ఈ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టన్నల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈరోజు మేము ఆహ్వానించి మరి మా ఎంబడి తీసుకొచ్చి ఈరోజు టన్నల్ లోపల పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ పేరుకుపోయిన మట్టి నీరుతో ఉండే ఏదైతే సిల్ట్ ఉందో ఆ సిల్టు ఒక 200 మీటర్ల వరకు పెరిగిపోయి సుమారు 15-20 ఫీట్ల వరకు పెరిగి ఉండి కొంత రెస్క్యూ ఆపరేషన్స్లో కొంత ఆటం జరిగిన మాట మీ అందరూ గమనిస్తున్నారు. సరే, ఈరోజు ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండియా, సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు టన్నల్లో కూడా పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకొని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. ఆ విషయంలో మొత్తం ఆపరేషన్ విషయం కూడా ఈరోజు మేమందరం గౌరవనీయులు వెంకటరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా వచ్చినట్టు మేమందరం కూడా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారు, కంపెనీ జేపీ అసోసియేట్స్ అందరితో కూడా రివ్యూ, మన జిల్లా కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా మంచి రోలు ఈజ్ టేకింగ్ పార్ట్ హియర్, ఎస్పీ గారు కూడా అందరి సహకారంతో ఒక కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈరోజు మేము ఫైనలైజ్ చేసినాము. వీ హ్యావ్ మేడ్ ఎ కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దట్ వీ విల్ గో అహెడ్ ఇన్ టు ద సిల్ట్ నౌ. What is the estimated time, sir, when will they come out? We are hoping that we can complete the whole operation in 2 days. Okay, we have decided a plan of action and we have decided a time frame, and now we will go forward with it starting from now. Immediately after this press conference, everybody will be going into action. Sir, there is a lot of risk in that particular tunnel. సరే, అవన్నీ రాజకీయాన్ని మార్చుకోండి. ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని, ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టన్నల్లో ఎంతమంది చనిపోయినరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రతిపక్షాలు చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడడం, ఈ దిగజారిన మాటలు అనవసరం. దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టన్నల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి మేము కూడా మంత్రులను కూడా 24 గంటలు, సంఘటన జరిగిన 3 గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము. ఇదంతా అయిన తర్వాత సరే ఆ సంఘటన వేరే వివరాలకి పోతాం, కానీ రైట్ నౌ వీఆర్ ఫోకసింగ్ టోటలీ ఆన్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్. సరే, అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు. బ్రతికున్నరు బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము. Sir, rescue operators who have gone in have stated that there is a lot of risk because there is continuous flow of water. Yes. So risk management. So there నిన్నటి వరకు ఇప్పటి వరకు
లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్లో ఉంటారు అని చెప్పడం చెప్పింది. మేము ఒక 2 రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్లో అంటే ఇంకా వేగవంతంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము. అంటే కొన్ని వీ హవ్ అసెస్ ద టెక్నికల్ సిచ్యుయేషన్, అసెస్ ద సిల్ట్, వాటర్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద టన్నల్. ముందు నుంచి రెస్క్యూ మిషన్లో పూర్తిగా పనిచేస్తున్నాం. నిన్న ఒకరోజు వాళ్ళు అంటే ఈ రెస్క్యూకి పోయేవాళ్ళు రిస్క్లో పడతారంటే కొద్దిగా స్లో డౌన్ చేయడం జరిగింది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, హౌ టు మినిమైజ్ ద రిస్క్ అండ్ కంటిన్యూ ది రెస్క్యూ ఆపరేషన్స్. వీ హ్యావ్ డిసైడెడ్ నౌ వీ విల్ గో ఫార్వర్డ్ ఫ్రమ్ టుమారో. ఫ్రమ్ నౌ వీ విల్ బీ వర్కింగ్ ఆన్ అన్ ఈవెన్ ఫాస్టర్ స్పీడ్ టు for all our rescue and relief operations. TBM తొలగిస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి అంటారు. Yes, దానికి కూడా వెనక భాగం TBM కూడా గ్యాస్ కట్టర్స్, ప్లాస్మా కట్టర్స్ పెట్టి తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఓకే.